హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి భారీగా మనం ఎవరిని ఊహించని విధంగా స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలతో పాటుగా మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాల భర్తీ కోసం కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 400కు పైగా ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 529 ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మంచి జీతంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో దాదాపు 529 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి 419 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్ వచ్చేసి 24 ఖాళీలు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ వచ్చేసి 86 ఖాళీలని అన్నీ కలుపుకొని 529 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేవిధంగా అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే స్టాఫ్ నర్స్కి వచ్చేసి 27,675 రూపాయలుగా ఒక నెలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇక వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం నర్సింగ్తో పాటుగా వీరి సర్టిఫికేట్ని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలానే ఫార్మసిస్ట్కి సంబంధించి 23,393 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఫార్మసీ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి సర్టిఫికేట్ని కూడా ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్కు సంబంధించి 23,494 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10+2 లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా 1.5 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ మల్టీ రిహాబిలిటేషన్ వర్క్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఈ నోటిఫికేషన్లోని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇక అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/1/2026 నాటికి మనమైతే ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు కూడా అభ్యర్థులకి ఏజ్ని మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి లెంత్ ఆఫ్ సర్వీస్తో పాటుగా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి మరి ఎవరు అప్లై చేసుకోవాలనే విషయం కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్కి కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. అలానే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష కూడా లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. అది కూడా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేస్తున్నారు. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. అదేవిధంగా రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ విధానంలో వర్క్ చేసినటువంటి సర్వీస్కి వెయిటేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే ఫీజు కూడా మెన్షన్ చేశారు. 1,200 రూపీస్ వచ్చేసి ఓసీ కేటగిరీ అభ్యర్థులు, 900 రూపీస్ వచ్చేసి రిమైనింగ్ కేటగిరీ అభ్యర్థులు అందరూ కూడా ఫీజును వచ్చేసి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. గేట్వే రూపంలో మనం పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాంటి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందుగా కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 13/6/2026 నుంచి 30/6/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. జూన్ 13వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా మనకి అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునే దానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో తప్పకుండా డేట్స్ లోపల మన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయకముందు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటి కూడా సాఫ్ట్ కాపీ పీడిఎఫ్ రూపంలో మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఈజీగా అప్లికేషన్తో పాటు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తే ఈజీగా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేశారు. వీటన్నిటి కూడా
మనం రెడీగా సాఫ్ట్ కాపీ రూపంలో పీడిఎఫ్ దగ్గర పెట్టుకున్నట్లయితే అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ అన్ని మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ప్రకారంగా అన్ని కూడా డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అండర్ NHM నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ అనేటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 529 ఉద్యోగాలని నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ డీటెయిల్స్తో మన వెబ్సైట్లో కూడా నేను ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలు చేరితే ఉన్నటువంటి మనకి బెనిఫిట్స్ గురించి, అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి, ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటి గురించి కూడా కంప్లీట్గా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో పాటుగా మన వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రాశాను. ఒకసారి లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెబ్సైట్ని చూడండి. వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ యొక్క PDF, ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.